ఏఐతో ఉద్యోగాలు ఊడుతున్న కథలు చాలానే వింటున్నాం. అయితే ఏళ్ల తరబడి ఒకే సంస్థలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు తాము మాత్రం సేఫ్ అనుకుంటారు. అయితే అసలు ఇలా ఒకే చోట ఉద్యోగం చేయడం జాబ్ గ్యారంటీకి ఉదాహరణగా భావించే రోజులు పోయాయంటున్నారు. ఎందుకంటే ఇలాంటి వారికి కూడా ఉద్వాసన తప్పడం లేదంటూ సర్వేలు వస్తున్నాయి. ఏళ్ల తరబడి ఒకే చోట ఉద్యోగం చేస్తున్నారా? శభాష్, మంచి పనోళ్ళు అంటారనుకుంటున్నారా? ఆ రోజులు పోయినాయి బాస్. మీ చేతగానితనానికి అదో ఎగ్జాంపుల్గా చూసే రోజులివి. మేనేజ్మెంట్ పర్సెప్షన్ అంతా మారిపోయింది. డౌట్ ఉంటే ఈ మధ్య ఉద్యోగం ఊడిన వారిని ఎవరినైనా కనుక్కోండి. వాళ్ళెన్ని రోజులు అదే సంస్థకు నమ్మకంగా పనిచేశారో గద్గద స్వరంతో చెప్పుకుంటారు. ఇక్కడ జాలి పడాల్సింది వాళ్ళ ఉద్యోగం ఊడినందుకు కాదు, పొమ్మనేదాకా పోకుండా అదే చూరు పట్టుకుని వేలాడినందుకు. ఒకప్పుడు చేరిన సంస్థలోనే రిటైర్ అవ్వడం గొప్ప విశ్వసనీయతకు, నిలకడైన పనితీరుకు సంకేతంగా చెప్పుకునేవారు. ఇప్పుడు అలా చేద్దామనే ఆలోచనే మానేయమని చెప్తున్నారు. అంతేకాదు, అలా సంవత్సరాల తరబడి ఒకే సంస్థలో పనిచేసే వారిని జిడ్డు మార్కులుగా లెక్కగట్టి వాళ్లకంటే తక్కువ వయసు, అనుభవం ఉన్నవారిని వారికంటే ఎక్కువ జీతంతో తీసుకుంటున్నారు. ఇదిప్పుడు దేశవ్యాప్తంగా కనిపిస్తోన్న ట్రెండ్. అలాగని ఇలా సంస్థని నమ్ముకుని పనిచేసే వాళ్ల పర్ఫార్మెన్స్ తక్కువ ఉండదు, వారికి డిమోషన్లు ఉండవు. ఏం మారిందంటే మార్కెట్ మారింది, మీరు మాత్రం మారలేదని అర్థం. ఇది జాబ్ బజ్ అనే ఓ సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న జాబ్ మార్కెట్లపై చేసిన సర్వే ద్వారా తేల్చిన నిజం. ఈ మధ్యనే వచ్చిన 40లలో ఉద్యోగం ఊడితే ఏంటనే సర్వే గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఈ తాజా సర్వే కూడా అదే చెప్తోంది. మీ ఎక్స్పీరియన్స్ ఎక్స్పైర్ అయ్యే వరకు ఆగకుండా డైనమిక్ గా ఉండాలని, జాబ్ మార్కెట్లో అదే ట్రెండ్ రూల్ అని జాబ్ బజ్ సంస్థ చెప్తోంది. అండ్ సాలరీ ఇంక్రీజ్ సర్వే చేసిన మరో పరిశోధనలో తరచూ ఉద్యోగ సంస్థలను మార్చేవారితో పోల్చుకుంటే గబ్బిలంలలా ఒకే చోట వేలాడేవారి జీతాలు తక్కువట. అంతేకాదు, ఇలాంటి స్థిర జీవుల వేతనాల పెంపు ఏడాదిలో 8 నుంచి 10% ఉంటే జంపు జిలానీల జీతాలు 20 నుంచి 40% ఎక్కువట. ఇదేం ఉద్యోగులకు తెలియకుండా ఏం జరగడం లేదు. దేశంలో 47% మంది వేతన జీవుల్లో ఈ వేతన వివక్షపై అసంతృప్తి ఉందట. అలానే జీతంపై సంతృప్తి విషయంలో 46% మంది మాత్రమే తమ శాలరీ అబోవ్ యావరేజ్ అనుకుంటూ ఉండగా 40% మందికి ఇండస్ట్రీ సగటు జీతం కంటే తమకి తక్కువిస్తున్నారని ఫీల్ అవుతున్నారట. టెక్నాలజీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్, ఇన్సూరెన్స్ రంగంలో, కన్సల్టింగ్, డిజిటల్ సెక్టార్లలో ఇలా డైనమిక్ ఎంప్లాయీల కోసమే ఎప్పుడు రిక్రూట్మెంట్ ఉంటూ ఉండగా ఆల్రెడీ ఉన్న ఉద్యోగుల కంటే కొత్తగా తీసుకున్న వారికి ఎక్కువ జీతాలు ఆఫర్ చేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారంటే, ఒకటి నైపుణ్యం ఉన్న ఉద్యోగుల కొరత. ఉన్న ఉద్యోగులు తమ బడ్జెట్ కి టెన్షన్గా ప్లానింగ్ చేసుకుని స్టికాన్ అయిపోవడం కారణమైతే, బేరాలు ఆడే సత్తా కూడా ఇక్కడ పాత కొత్త ఉద్యోగుల జీతాలకు, జీవితాలకు తేడా తెస్తోంది. మరి ఇంత తెలిసిన తర్వాత కూడా ఒకే చోట పడి ఉండడం ఎందుకంటే సేఫ్ జోన్ నుంచి బయట పడలేకపోవడం, ఉన్న ఉద్యోగం మానేస్తే కష్టాల పాలవుతామని భయం. సో ఇవన్నీ చూసిన తర్వాత నిర్ణయం తీసుకోవడం అనేది వారి వారి రిస్క్ టేకింగ్ క్యాపబిలిటీ, అంటే సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది అనడంలో సందేహం లేదు.